హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక ఊరిలో రంగమ్మ అనే ఒక ఆమె ఉండేది. ఆమెకు 2 కొడుకులు. పెద్దవాడు రాము, చిన్నవాడు రంగ. రాము చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసేవాడు, తల్లిని ఆదుకునేవాడు. అతని క్రమశిక్షణ, చిత్తశుద్ధి అందరికీ నచ్చేది. కానీ రంగ పూర్తిగా భిన్నం. అతనికి పని అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. బద్ధకం అతనికి అలవాటుగా మారిపోయింది. పిల్లలు పెద్దవారయ్యాక రంగమ్మ అనేకసార్లు రంగను కష్టపడమని చెప్పింది. కానీ రంగ ఒక్క పని కూడా చేసేవాడు కాదు. రాముడు ఇతరుల పొలాల్లో కూలి పనులు చేసి తన తల్లి పోషణ కోసం సంపాదిస్తుండగా రంగ మాత్రం ఎక్కడికైనా తిరిగితే అదే చాలు అనేలా బతికేవాడు. ఒకరోజు రంగమ్మకు ఒక ఆలోచన వచ్చింది. రంగకు కష్టం, బాధ అంటే తెలియదు కాబట్టి వేరు పెట్టడం మంచిదని ఆమె భావించింది. అలా చేస్తే రంగ బద్ధకాన్ని వదిలి పనిలో నిమగ్నమయ్యే అవకాశం ఉంటుంది. అందుకని రంగమ్మ రామును రంగను వేరు పెట్టాలని నిర్ణయించుకుంది. దీనితో రంగ గుండెల్లో రాయి పడినట్లు అనిపించింది. అతనికి ఏమి చేయాలో అర్థం కావడం లేదు. పగలంతా ఊరంతా తిరిగి చీకటి పడే సమయానికి ఊరి బయట ఉన్న పాడుబడిన దేవాలయం చేరి ఆ దేవాలయం అరుగు మీద పడుకున్నాడు. అర్ధరాత్రి ఏదో చప్పుడుతో రంగకు మెలకువ వచ్చింది. ఎదురుగా దేవతలా మెరిసిపోతూ ఒక స్త్రీ కనిపించింది. రంగ నోరెత్తి ఏదో అనబోయేంతలో ఆమె అడిగింది, "నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావు?" అని. రంగ ధైర్యం తెచ్చుకొని ఆమెకు నమస్కరించి, "నన్ను రంగ అంటారు. నేను నా బతుకు తెరువు కోసం వెతుకుతున్నాను" అన్నాడు. దేవత అతనిపై జాలిపడి, "నువ్వు ఏ పని చేయగలవో చెప్పు, అందులో నీకు అన్ని విధాలా సహాయం చేస్తాను" అన్నది. "నాకు వ్యవసాయం చేయడం మాత్రమే వచ్చు" అన్నాడు రంగ. దేవత అతనికి వ్యవసాయంలో సహాయం చేద్దామని నిర్ణయించుకుంది. "సరే, నీకు ఈ వ్యవసాయ పనుల్లో కలిసొచ్చేలా చేస్తాను" అని దేవత అదృశ్యమైంది. "నాకు కుంట భూమి కూడా లేదు, వ్యవసాయం చేసేదేమిటి, కలిసొచ్చేదేమిటి" అని రంగ దేవతను అడుగుదామనుకున్నాడు. కానీ అంతలోనే ఆమె రంగకు కనబడకుండా పోయింది. వారం గడవక ముందే రాజుగారి నుంచి గ్రామాధికారులకు ఉత్తర్వులు అందాయి. దాని ప్రకారం గ్రామాధికారి అడవి ప్రాంతాన చెరొక 2 ఎకరాల భూమి ఇచ్చాడు. రంగకు వాటాకు వచ్చిన భూమిలో తుప్పలు, చెట్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ రాము వంతుకు వచ్చిన భూమి కొంత మెరుగ్గా ఉన్నది. రంగ తన భూమిని సాగు చేయాలంటే ముందు చెట్లన్నీ నరకాలి. ఈ కారణంగా బద్ధకస్తుడైన రంగ రాము దగ్గరకు పోయి, "అన్న, నీలాగా నేను కష్టం చేయగలవాణ్ణి కాదు కదా. ఆ సంగతి నీకు బాగా తెలుసు. నీకొచ్చిన భూమిలో చెట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మనం భూములు మార్చుకుందాం" అన్నాడు. రాము జాలిపడి, "తమ్ముడు, నువ్వు చెప్పినట్లే చేస్తాను" అని అన్నాడు. రంగ తన అన్న ఇచ్చిన భూమిలో పక్క చెట్టు నరికి వేయకముందే రాము తన భూమిలో చెట్లన్నీ కష్టపడి నరికి పారేశాడు. ఆ సమయంలో ఒక ఎండిపోయిన చెట్టు తొర్రలో అతడికి 2 బంగారు కణికలు దొరికాయి. ఆ సంగతి తెలిసి రంగ లబోదిబోం అన్నాడు. అప్పుడే వాడికి దేవత చెప్పిన సంగతి గుర్తు వచ్చింది. రంగ అన్న దగ్గరికి పరిగెత్తి ఆ సంగతి చెప్పి దొరికిన బంగారం తనకివ్వమన్నాడు. మొత్తం కాదు కదా, సగం బంగారం ఇవ్వమన్నా కూడా రాము ససేమిరా ఒప్పుకోలేదు. 4 రోజులాగి రంగ మరొకసారి అన్న దగ్గరకు పోయి, "అన్న, నీ భూమిని అప్పుడే చదును చేసి సాగుకు సిద్ధం చేశావు. నాకు మరొక అవకాశం ఇవ్వు. మళ్ళీ భూములు మార్చుకొని ఎవరివి వాళ్ళం తీసుకుందాం, ఏమంటావు?" అన్నాడు. తమ్ముడంటే అభిమానం గల రాము మనసు కరిగి అందుకు ఒప్పుకున్నాడు. ఈ భూమిని కూడా రాము చెట్లు, తుప్పలు నరికి శుభ్రం చేసి దున్నుతుండగా ఒక చోట గడ్డ పలుకుకు ఏదో బలంగా తగిలి కంగుమన్నది. అతడు అక్కడ తవ్వి చూడగా లంకె బిందెలు దొరికాయి. ఆ సంగతి తెలియగానే రంగ మూర్ఛపోయినంత పని చేశాడు. వాడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ అన్న దగ్గరికి వెళ్ళి లంకె బిందెల్లో వాటా ఇవ్వమన్నాడు. రాము ఒప్పుకోలేదు. రంగ పగలంతా విచారిస్తూ ఊరంతా తిరిగి రాత్రికి పోయి పాడుబడిన గుడిలో పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ మళ్ళీ దేవత వచ్చింది. ఆమె రంగను చూసి చేదరించుకుంటూ, "బద్ధకస్తుడా,
నిన్ను బాగు చేద్దామని ఎన్ని అవకాశాలు కల్పించినా నీ బద్ధకం కొద్దీ కాలదన్నుకున్నావు. రాజులో దయాగుణం కల్పించి నీకు భూమి ఇప్పించాను. చెట్టు తొర్రలో బంగారు కణికలు పెట్టాను. తర్వాత నువ్వు మరొకసారి మార్చుకున్న భూమిలో లంకె బిందెలు దాచాను. అన్నీ నీ అన్న పాలైనాయి. నీ బద్ధకం వదిలే వరకు నిన్నెవరూ బాగు చేయలేరు. ఇక నీ ముఖం చూపుకో అని అదృశ్యమైంది. దేవత మాటలతో సీనయ్యకు తన మీద తనకే రోత పుట్టింది. రంగ ఆ రోజు మొదలు తన పొలంలో రేయింబవళ్ళు కష్టించి పనిచేసి అన్నతో సమంగా పంట పండించాడు. హఠాత్తుగా రంగలో వచ్చిన మార్పు చూసి గ్రామస్తులు వాణ్ణి చాలా మెచ్చుకున్నారు. పొలం నుంచి పంట ఇంటికి వచ్చిన రాత్రి రాము వచ్చి రంగను తన ఇంటికి తీసుకుపోయి, తమ్ముడు దొరికిన బంగారంలో లంకె బిందెలలోనూ వాటా ఇవ్వలేదని కోపం తెచ్చుకోకు. నీ బద్ధకం పోగొట్టేందుకే అమ్మ నేను కలిసి నిన్ను వేరు పెట్టాం. ఇప్పుడు నీ బద్ధకం వదిలిపోయింది. నీకు అన్నిట్లోనూ సగం వాటా ఉన్నది. మళ్ళీ ఇద్దరం కలిసి ఉందాం. అమ్మ చాలా సంతోషిస్తుంది అన్నాడు. రంగ ఇందుకు చాలా ఆనందపడిపోతూ సరే అన్నాడు. కష్టపడి పని చేయడం, క్రమశిక్షణతో మనం ఎప్పుడూ విజయాన్ని అందుకోవచ్చు. బద్ధకాన్ని వదిలి నిత్యం ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.